హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు షాన్విక్ ఫుడ్ ఫ్లిక్స్. ఈరోజు మనం చేస్తుంది ఆంధ్ర స్పెషల్ ఎగ్ మసాలా కర్రీ. ఇది స్పైసీగా రుచిగా అన్నంతో అయితే అదర్స్, రోటీ చపాతీతో కూడా పెర్ఫెక్ట్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గుడ్లు 4, ఉల్లిపాయలు 2 సన్నగా కట్ చేసుకున్నవి, టమాటాలు 2 కట్ చేసుకున్నవి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3 కట్ చేసుకున్నవి, కరివేపాకు కొద్దిగా, ధనియాల పొడి 1.5 టీ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర తగినంత గార్నిష్ కోసం. ముందుగా గుడ్లను ఉడికించి పైన షెల్ ఒలిచేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె వేసుకుని ఉడికించిన గుడ్లని ఇలా ఘాట్లు పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్లు బాగా వేగిన తర్వాత ఇలా గుడ్లు తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఈలోపు ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేస్తాయి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి. టమాటాలు ఇలా మగ్గి ఆయిల్ పైకి తేలిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి,
ఉప్పు రుచికి తగినంత వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో వేయించుకున్న గుడ్లను వేసి 1 నిమిషం కలపాలి. ఇప్పుడు 1 కప్పు నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. ఒక 5 నిమిషాలలో నూనె పైకి తేలిన తర్వాత ఇక చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి దించేయండి. ఇంటికి ఇలాంటివే మసాలా వాసనలు వస్తే ఏది బయట తినాలనిపించదు. ఇలాంటి ఇంకా రుచికరమైన వంటల కోసం షాన్విక్ ఫుడ్ ఫ్లిక్స్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.